గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఇక్కడ మనకు కనబడేది మల్బరీ ఫ్రూట్ ప్లాంట్ అండి. మల్బరీ ఫ్రూట్ ప్లాంట్ ఇక్కడ చూడండి, మీరు చిన్న యొక్క మల్బరీ ఫ్రూట్ను తక్కువ దశకు వచ్చిన మల్బరీ ఫ్రూట్ ఉన్నదండి. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఇలా మనకు జర్మినేషన్ ఫ్రూట్ జర్మినేషన్ కావాలంటే ఈ యొక్క ముదిరిన లీఫ్ను తీయాలి. తీస్తే ఇలా ఫ్లవరింగ్ తర్వాత ఫ్రూటింగ్ జర్మినేషన్ అవుతుంది. చూడండి, ఇలా జరుగుతుందండి మిత్రులారా. ఫ్రూటింగ్ ఆకును లీఫ్ను రిమూవ్ చేస్తేనే మనకు ఈ యొక్క బెనిఫిట్ ఉంటుంది. ఒక క్రాప్ అయిపోగానే మనం చేయవలసినది ఇలా లీఫ్ను తీసుకున్న తర్వాత ఇలా మనకు ఫ్రూటింగ్ జరుగుతుంది మిత్రులారా. చూడండి, ఇక్కడ చెట్టు ఎంత అద్భుతంగా ఎంత సుందరంగా ఉన్నదో చూడండి. ఇలా ఫ్రూట్ జర్మినేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క లీఫ్ను రిమూవ్ చేయాలి. చేయకపోతే మనకు ఫ్రూటింగ్ జరగదు. దానివల్ల మనకు చెట్టు దాని యొక్క ఫ్రూటు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక మంచి హై న్యూట్రిషన్ ఉన్న ఫ్రూట్స్లలో ఇది చాలా మొదటి దశలో ఉంటుంది, మొదటి రకాల్లో ఉంటుంది. కాబట్టి ఇంత అద్భుతమైన ఫ్రూట్ మన ఇళ్ళలో మనం పెంచుకున్నప్పుడు దాని తక్కువ మెలకువలు పాటిస్తే అద్భుతమైన మన ఇంటి మనం కుటుంబ సభ్యులు తినేవారి వరకైనా మనకు ఒక క్రాపు రావడానికి ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్టయితే ఈ యొక్క మల్బరీ ఫ్రూట్ ప్లాంటు మనం కొత్త ప్లాంట్ను జనరేషన్ చేస్తానికి మనం పెద్దగా ఇబ్బంది పడవలసిన లేదు. ఖాళీ ఈ చెట్టు యొక్క ఒక థ్యాంక్ యూ ఫ్రెండ్స్.